నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరుగుతోంది యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో. 27 దేశాలు ఇందులో ఉన్నాయి. ఇది భారత చరిత్రలో ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతోంది. ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ దొరికినట్టయింది. అటు అమెరికా సుప్రీమసీకి, మరొక పక్క చైనాపై ఉన్నటువంటి డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి ఏ రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి? మొత్తం 8 నుంచి 10 ఒప్పందాలను చెబుతున్నారు. వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాధాన్యత ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఒక రకరకాల మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు పీయూష్ గోయల్ గారు, కానీ ఈవెన్ ది గ్రేట్ ఇండియన్ డీల్స్ అని కూడా అంటున్నారు. సో గొప్పగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాము ఒక 4-5 డేస్ బ్యాక్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒప్పందాలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, సంతకాలు కూడా జరిగిపోతున్నాయి. కాబట్టి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి సార్? ఈ డీల్ యూరోపియన్ యూనియన్ భారతదేశం ఉన్న డీల్ బహుశా ఆల్మోస్ట్ 18 సంవత్సరాల నుంచి ఇన్ ద వర్క్స్లో ఉందన్నమాట. అంటే మాటలు నడుస్తున్నాయి 18 సంవత్సరాల దాకా. అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత కాంప్లికేటెడ్గా ఉన్న డీల్ అని. ఇది ఎందుకు స్పీడ్ పట్టుకుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తెలిసిపోయింది యూరోపియన్ యూనియన్కి, ఈయనని మనం ఒకరోజు ఇదంటాడు, ఇంకో రోజు ఇంకా అంటాడు, సో మనం దీన్ని సీరియస్గా తీసుకోలేమని చెప్పి వాళ్ళు కూడా ఒక ఒప్పందం ఇంకొక ట్రేడ్ ఫ్యాక్టర్తో చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకు సంతకం పెట్టి మనకు ట్రేడ్ డీల్ ఒప్పందానికి వచ్చేద్దామని చెప్పి డిసైడ్ చేశారనమాట. అది ఇప్పుడున్న స్టేటస్ పాస్ ఉన్నదన్నమాట. ఈ EU భారతదేశం ఉన్న ట్రేడ్ ప్యాక్ట్, దాని హైలైట్స్ చాలా ఉన్నాయి రాజు గారు. ఎందుకంటే ఇదొకటి ట్రేడ్ డీల్ ఒకటే కాదు. ఇది దీంట్లో హ్యూమన్ రిసోర్సెస్ ఉంది, దీంట్లో టెక్నాలజీ ఉంది, దీంట్లో డిఫెన్స్ ఉంది, దీంట్లో అగ్రికల్చర్ లేదు. సో అగ్రికల్చర్ అనేది మనకు కొంచెం సెన్సిటివ్ స్పాట్ మనకి. ఎందుకంటే చాలా మట్టుకు అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందంటే మన ప్రజలు, ఎస్పెషలీ మన పొలాల్లో పనిచేసే మన రైతులకి అగ్రికల్చర్తోని, అది యుఎస్ అగ్రికల్చర్ కూడా అంతే, మనకి పడదన్నమాట. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చేసారు. సో దాని ముందు పీయూష్ గోయల్ గారు ఇవాళ పొద్దున కూడా ట్వీట్ చేశారు దాని గురించి. యూరోపియన్ యూనియన్ అండ్ భారతదేశం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేయబోతున్నారని చెప్పి పీయూష్ గోయల్ గారు ట్వీట్ చేశారు. ఈ FTA వచ్చిన తర్వాత, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత బిజినెస్ కానీ పీపుల్ టు పీపుల్ ఆన్ బోత్ సైడ్ చాలా బెనిఫిట్ అవుతుంది అన్నారు. ఆయన EU ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫోవిచ్ భారతదేశంకి వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు. దాని రిప్లైగా పీయూష్ గోయల్ గారు ట్వీట్ చేశారు, యూరోపియన్ యూనియన్ అనేది మనకు ఒక వైటల్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారుతున్నారు. చాలా మటుకు షేర్డ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ బెనిఫిట్స్ ఉన్నాయి మాకు. ఈ FTAతోని చాలా మటుకు జనవరి 27 తారీఖు, అంటే ఈ కన్క్లూజన్ రిపబ్లిక్ డే నెక్స్ట్ డే, దీని నెగోసియేషన్స్ అండ్ ఫైనలైజేషన్ గురించి మాట్లాడబోతున్నారు. సంతకం బహుశా ఇంకొక వారం 10 రోజులు పట్టొచ్చు, కానీ దానికి పీయూష్ గోయల్ గారు చేస్తారు సంతకం. మోస్ట్లీ ప్రధానమంత్రి గారు ఉంటారో లేదో అది కూడా తెలియదు మనకి, కానీ బేసిక్లీ ఇది ఉండొచ్చు, ఇదే జరగబోతుంది. రేపు ఒక కారణం MOU సైన్ చేస్తారేమో, మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకి ఇంకా తెలియదు. దీంతో ఏమవుతుందంటే భారతదేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన ఈ ఆంక్షలు మనకు తెలిసిందే కదా, 50% టారిఫ్లు పెట్టారు మన మీద. ఈ టారిఫ్ని అరికట్టడానికి మనకు బైపాస్గా మనకి ఇది దొరుకుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ సెఫోవిచ్ ఈ మీటింగ్, పీయూష్ గోయల్ గారితో మీటింగ్లో నిన్న జరిగింది ఆయన 10వ మీటింగ్, 10th మీటింగ్. ఆలోచించండి అక్కడే ఎన్ని రోజుల నుంచి ఈ చర్చలు నడుస్తుంది. ఎందుకంటే పీయూష్ గోయల్ గారు అటువైపు యుఎస్తో కూడా డీల్ చేస్తున్నారు అనుకుంటాం. క్యాబినెట్లో బహుశా అందరికన్నా బిజీ మినిస్టర్ ఉండొచ్చు పీయూష్ గోయల్ గారు. సో ఈ FTA నెగోసియేషన్స్కి ఇప్పుడు చాలా మటుకు ఒక క్లోజర్కి వచ్చేసారు రాజు గారు. ఎందుకంటే దీనికి మనం 18 సంవత్సరాలు అని చెప్పొచ్చు, దీనికి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారు.
అది అవును. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆమె కూడా నిన్న వచ్చింది. ఆమె 24కి ల్యాండ్ అయింది భారతదేశంలో. ఆమె కూడా ఇదే మాట అన్నది అనమాట, ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. దానికి అన్నిటికంటే కారణం చాలా ఉన్నాయి. ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్, నేను చెప్పాను చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్ మన మీద పెట్టిన ఏం చెప్తారు కొన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత చాలా మటుకు సెక్టర్స్లో చాలా సెక్టర్స్లో మనం మాట్లాడబోతున్నాం. జస్ట్లీ యూరోపియన్ యూనియన్లో మనకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమేమి ఉంటుందని దాని మీద ఉంటుంది. మీరు ఒక ఫిగర్స్ చూద్దాం రాజు గారు. ఏప్రిల్ నవంబర్లో, అంటే ఈ లాస్ట్ ఏప్రిల్ నవంబర్ 2025లో భారతదేశాన్ని నుంచి మనం ఎక్స్పోర్ట్స్ చేసింది 72.7. ఓకే, అది 2024లో. అది 2025కి వచ్చేదాకా 67.4గా స్లైట్గా తగ్గింది, 7% తగ్గింది అనుకోండి. కానీ మన ఇంపోర్ట్స్ పెరిగింది. 39.7 ఉన్న ఇంపోర్ట్స్ మనం తెచ్చుకున్నది 44.3కి వచ్చింది. సో మనకు ఒక ట్రేడ్ సర్ప్లస్, అంటే ఈయూకున్న బెనిఫిట్ అంటే మన మీద $23 బిలియన్ బెనిఫిట్ వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఏమేమి పంపిస్తాం వాళ్ళ వైపు, అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మనం మేస్లీ మనకేం పంపిస్తారు, మనం వాళ్ళకేం పంపిస్తారు. మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇక్కడ నుంచి లేబర్ ఇంటెన్సివ్గా ఉన్న ప్రోడక్ట్స్. అది ఎందుకంటే మనకు తెలిసింది, ఎందుకంటే మన వైపు మనకు అడ్వాంటేజ్, మన వేజెస్ మనకు చాలా పెద్ద అడ్వాంటేజెస్ అనమాట. సో మన వైపు వాళ్ళు పంపిస్తుంది. EU ఏం చేస్తారు, వాళ్ళ వైపు నుంచి క్యాపిటల్ గుడ్స్ పంపిస్తారు, టెక్నాలజీ పంపిస్తారు వాళ్ళ వైపు నుంచి. ఇది ఇండస్ట్రియల్ ఇన్పుట్. ఇదన్నీ ఈ టారిఫ్ కట్తో చాలా మటుకు డిఫరెన్సెస్ రాబోతుంది. EU ఎక్స్పోర్ట్స్ బేసిక్లీ మెషినరీగా, ఎయిర్క్రాఫ్ట్గా, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, స్క్రాప్ డైరెక్ట్లీ. ఎందుకంటే భారతదేశంలో ఉన్న చాలా మటుకు ఇండియన్ ఫ్యాక్టరీస్కి స్క్రాప్ US నుంచి వస్తుంది, UK నుంచి వస్తుంది, మిగతా దేశాలు చైనా నుంచి కూడా వస్తుండే మనకి. ఇప్పుడు EU ఏమంటున్నారు, మేము మీకు స్క్రాప్ ఇచ్చేస్తాం, దాంతో ఏమైతే మన MSMEకి పనికొస్తుంది, రీసైక్లింగ్ ఇండస్ట్రీ కూడా ఇది పనికొస్తుంది అన్నమాట. ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ వైపు నుంచి ఆల్మోస్ట్ $9.4 బిలియన్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ మనకు వస్తుంది, ఎగుమతి చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి. మెయిన్లీ ఫోన్ పార్ట్స్, ఈ ఫోన్ మనం యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ చూడండి, దాని పార్ట్స్, దానికి కావాల్సిన ICs అంటే ఇంటిగ్రల్ సర్క్యూట్స్, దీని స్మార్ట్ ఫోన్ అసెంబ్లీకి చాలా మటుకు పనికి వస్తుంది. మన ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్కి ఇక్కడ నుంచి మన యాపిల్ ఫోన్ కానీ మిగతా ఏమైనా పంపిస్తే దాన్ని మనం అక్కడి నుంచి తెప్పించుకున్న ఇంపోర్ట్స్ దాన్ని ఉంటుంది. అది కాకుండా ఈ రఫ్ డైమండ్స్ కానీ, కెమికల్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, స్టీల్, ఆటో పార్ట్స్ మన ఎక్స్పోర్ట్లో వస్తుంది. దాన్ని మన వైపు నుంచి పంపిస్తున్నాం అనమాట. రఫ్ డైమండ్స్ కానీ అది మన గుజరాత్ వైపు నుంచి, సూరత్ నుంచి చాలా ఎక్కువ. అది కాకుండా కెమికల్స్, ప్లాస్టిక్స్ దాన్ని ఉంటుంది. స్టీల్ అండ్ ఆటో పార్ట్స్, ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీలో ఉంటుంది రాజు గారు. ఈ అన్నీ మనం చూస్తే చాలా మటుకు మన వైపు నుంచి వెళ్ళాల్సింది. ఈ మనం చూస్తున్న ఎలిమినేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది, మనకు కావాల్సిన EU నుంచి మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఏం కావాలి. మనం చూస్తున్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే టెక్స్టైల్. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం, మనకి బంగ్లాదేశ్కి కాంపిటీషన్ ఉంది టెక్స్టైల్స్. ఓకే, సో ఈ టెక్స్టైల్స్లో మనకి 0% వచ్చేస్తే బంగ్లాదేశ్, వియట్నాం లాంటి దేశాలతో మనం పోటీ చేయొచ్చు. మరైన్ ఎక్స్పోర్ట్స్ అంటే మన రొయ్యలు లాంటిది ఇక్కడ నుంచి పంపిస్తాం చూడండి, అది US కూడా పంపిస్తుంటే దానికి కూడా ఒక కొత్త మార్కెట్ వస్తుంది. స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ మనం తెలుసు, మన లూధియానాలోనో పంజాబ్ వైపు తయారు చేస్తున్న స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ చాలా మటుకు ఇక్కడికి పంపించచ్చు. లెదర్ అండ్ టాయ్స్, శ్రీ లెదర్ మన చెన్నై నుంచి, తమిళనాడు నుంచి వెళ్తే లెదర్ ఫ్యాక్టరీస్ ఉన్నారు, కాన్పూర్ వైపు కూడా ఉంది. సో అట్లాంటి లెదర్ ఫ్యాక్టరీస్ ఉన్నా చాలా మటుకు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ 27 దేశాలతో, ఎందుకంటే ఒకసారి మనకి ఈ FTA సైన్ అయితే ఒకటేసారి 27 దేశాలతోని మనకి అడ్వాంటేజ్ వస్తుంది. ఒకటే బ్లాక్ అన్నమాట, మనం ఒక్కొక్కరితో సంతకం చేయక్కర్లేదు. 27 కంట్రీస్ ఒకటేసారి మనకి ఒకటే టారిఫ్ మీద వస్తారు. వాళ్ళు ఇక్కడ పంపించేది కానీ మనం అక్కడ పంపించేది కానీ. సో ఇప్పుడు మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చూసారు మనం, దీని గురించి ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్వాంటేజ్ అంటే బంగ్లాదేశ్కి ఇప్పుడు 0% టారిఫ్ వేస్తున్నారు వాళ్ళు, కానీ మన వైపు టారిఫ్ ఉంది. ఓకే, 11% దాకా మనకు టారిఫ్ ఉంటుంది దానికన్నా. ఆ టారిఫ్ని తగ్గించి మనం కూడా 0 చేస్తే, మనకు కూడా 0 చేస్తే మనకు అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి రా మెటీరియల్ అడ్వాంటేజ్. బంగ్లాదేశ్ దగ్గర టెక్స్టైల్కి రా మెటీరియల్ లేదు, వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ చాలా వస్తువు టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఇంకా ఒక 2-3 నెలలు మూతపడతాయంట మొత్తం. వాళ్ళ ద్వారా రా మెటీరియల్ లేదు, మనం ఇవ్వట్లేదు వాళ్ళకి, మనం బ్యాన్ చేసేసాం అనమాట. సో మన దగ్గర ఉన్న ఇప్పుడున్న 11% 0% చేస్తే మనకి టెక్స్టైల్కి పెద్ద ఒక మార్కెట్ ఓపెన్ అప్ అయిపోతుంది.
రెండవది ఈ అడ్వాంటేజ్ లెదర్ అండ్ ఫుట్వేర్, ఎందుకంటే మనం వియట్నాం నుంచి కాంపీట్ చేస్తున్నాం దీనికోసం అనమాట. సో వాళ్ళకు కూడా ఒక ఎఫ్టీఏ ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది యూరోపియన్ యూనియన్తో. అది మనకు వచ్చేస్తే మనకు అక్కడ కూడా బెనిఫిట్ వచ్చేస్తుంది మన లెదర్ మీద అనమాట. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలందరూ వీళ్ళతో ఒప్పందం ముందే చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ చెడ్డ మార్కెట్, వాళ్ళ పెద్దదేం కాదు వాళ్ళకి. అదే బెనిఫిట్ మనకు కూడా వస్తుంది అనమాట. మన ఎక్స్పోర్ట్స్ మన వైపు నుంచి ఒక $2.25 బిలియన్ లెదర్ ఎక్స్పోర్ట్స్ పెరిగి ఒక $6 బిలియన్ దాకా వెళ్ళొచ్చని 2030 దాకా అని చెప్తున్నారు. ఎందుకంటే కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ మీకు నేను చెప్తున్నాను అనమాట. అది కాకుండా చాలా మటుకు మిగతా కొన్ని సెక్టర్స్ కూడా ఉన్నాయి రాజు గారు. అది మనం మెల్లమెల్లగా ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్, వైన్స్, వాళ్ళ వైపు నుంచి ఫ్రాన్స్ నుంచి వైన్స్ తెప్పించుకున్నాను అనుకోండి, షాంపెయిన్ తెప్పించుకుంటాను, దానికి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీ చాలా ఎక్కువ, ఆ డ్యూటీ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వెహికల్స్కి, ఆటోమొబైల్స్ అంటే యూరోప్ నుంచి డైరెక్ట్ తయారు చేసి ఒక కార్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు 110% కస్టమ్స్ డ్యూటీ ఉంది దానికి, 110%. దాన్ని తగ్గించి 10% చేయడానికి పోతున్నారని ఒక రూమర్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు డైరెక్ట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూరోప్కి అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే చైనా నుంచి తెచ్చుకుంటారు కొంత ఫ్యాక్టరీస్, అక్కడ చైనా నుంచి సెమీ నాక్డౌన్ కండిషన్లో తీసుకొచ్చి అక్కడ అసెంబుల్ చేసి దాన్ని మేడ్ ఇన్ యూరోప్ అనే ఒక లేబుల్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈవెన్ యూఎస్కి చేస్తారు అదే పని వాళ్ళు. సో మనం ఏం చెప్తున్నాం అంటే అది చేయకూడదు, మీరు యూ షుడ్ నాట్ డూ దట్, బికాజ్ మన వెహికల్స్కి, మన కంపెనీస్కి, ఇక్కడ ఉన్న కంపెనీస్కి, ఎస్పెషల్లీ ఈవీ ఫీల్డ్లో ఉన్న కంపెనీస్కి ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఇద్దాం మనం, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం ఇద్దాం. అప్పుడు దాకా మన ఈవీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోతుంది, మన బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాంతో మనకి ఎక్కువ ఇక్కడి నుంచి మనం బయట నుంచి వస్తే కూడా మనకు కాంపిటీషన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఒకటి ఉంది రాజు గారు, ఏంటంటే మన వెహికల్స్కి భారతదేశంలో యూరోప్ నుంచి వచ్చే కార్లు కానీ వీళ్ళకు 90% సేల్స్ ఈ సబ్ 25 lakhs సెగ్మెంట్లో ఉంటుంది. అంటే 25 లక్షల కన్నా తక్కువ ఉన్న సెగ్మెంట్లోనే ఈ ఇండస్ట్రీ నడుస్తుంది. దాంట్లో యూరోప్ నుంచి వచ్చే కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి అంత ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి 15 లక్షల కన్నా తక్కువ ఉన్న కార్లు వాళ్ళు అమ్మరు భారతదేశంలో. ఇన్ఫాక్ట్ 25 లక్షల వరకు ఉన్న కార్లు కూడా వాళ్ళు అమ్మలేకపోతున్నారు వాళ్ళు. సో హై ఎండ్ కార్లు అమ్ముతారు, అంటే వాళ్ళ ₹1,00,00,000, ₹1,50,00,000, $2 కోట్ల కార్లు అమ్ముతారు. అక్కడ మర్సిడీస్ కానీ, BMW కానీ, ఆడీ కానీ ఇట్లాంటి కంపెనీస్కి అడ్వాంటేజ్ వస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ఈ టారిఫ్ రిడక్షన్లో కార్స్ ఒక పెద్ద మార్కెట్ కాబోతుంది. బహుశా రేపు ఎవరైనా ఆడీ తెప్పించుకోవాలంటే, లేకుంటే మర్సిడీస్ తెప్పించుకోవాలంటే, మర్సిడీస్ భారతదేశంలో కూడా తయారవుతుంది, అక్కడ తెప్పించుకోవాలి లేదు మీకు, ఇక్కడ కూడా తయారవుతుంది, అన్ని వెహికల్స్ అన్ని ఇక్కడ తయారవుతుంది. కానీ మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు, BMW తెచ్చుకోవచ్చు, మర్సిడీస్ తెచ్చుకోవచ్చు మీరు డైరెక్ట్గా. కానీ కంపారిజన్ చేస్తాం కదా మనం, ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది ఇంత అవుతుంది, బయట నుంచి తెచ్చుకుంటే ఇంత అవుతుంది అని ఒక కంపారిజన్ ఉంటుంది. కానీ మన లోకల్ మార్కెట్ దీంట్లో ఇంపాక్ట్ కాకూడదని మనం ట్రై చేస్తున్నాం అనమాట. దాన్ని కూడా చాలా మటుకు క్లారిఫికేషన్స్ రావాల్సి ఉంది, ఇంకా అది వస్తుంది బహుశా ఇంకా కొన్ని రోజులు, అది కూడా ఈ టాక్స్లో బయటకు వచ్చేస్తుంది, మన డీటెయిల్స్ అన్నీ మనకి తెలిసిపోతుంది అనమాట. సో నేను చెప్పే మాటకి ఏంటంటే మెయిన్గా ఈ ఎఫ్టీఏ వచ్చేస్తే చాలా మటుకు బైలాటరల్ ట్రేడ్, ఎందుకంటే బైలాటరల్ ట్రేడ్ మనకి EUకి బైలాటరల్ ట్రేడ్ 2024-25లో $136 బిలియన్ నేను చెప్పాను చూడండి, అంటే మన ఇంపోర్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్, ఇది రెండు మనం క్యాల్కులేట్ చేస్తే $136 బిలియన్ 24-25లో. దాంతో ఏమైందంటే యూరోపియన్ యూనియన్ అంది భారతదేశానికి, ఈవెన్ దో అమెరికా ద నంబర్ 1 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, మనకి ఒక లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా మారిపోయారు. ఇన్ఫ్యాక్ట్ 2019-2024 నడిమిట్లోనే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఒక యూరో కంపేర్ చేస్తే యూరోస్లో కన్వర్ట్ చేస్తే €19 బిలియన్ నుంచి €37 బిలియన్గా పెరిగింది. అండ్ EU ఎక్స్పోర్ట్స్, మన ఎక్స్పోర్ట్స్ అక్కడికి పెరిగితే 37, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ భారతదేశానికి 29 బిలియన్గా పెరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పాను చూడండి, సెక్యూరిటీ వైజ్ డిఫెన్స్, మనం స్పేస్లో డిఫెన్స్లో మనం కోఆపరేట్ చేయబోతున్నాం. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా ఉండిపోతుంది రాజు గారు, ఎందుకంటే చాలా మటుకు మనం మాట్లాడాం, దీనికన్నా ముందు కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మాట్లాడాం. హేగ్లో నడిచింది 5th సమ్మిట్, దాంట్లో కూడా డిస్కషన్ చాలా మటుకు జరిగింది. కానీ నేను చూసేది దానికి అన్నిటికంటే చాలా ఏం చెప్తారు, ఒక పెద్ద అడ్వాంటేజ్గా రాబోతుంది భారతదేశం నుంచి మ్యాన్ పవర్. ఎందుకంటే మనం ఇప్పుడు యూఎస్లో చూస్తున్నాం చూడండి,
ఏంటి అక్కడ ట్రంప్ ఏమో మన పిల్లలందరినీ పంపించేస్తున్నారు, అక్కడి నుంచి ఉద్యోగులను పంపించేస్తున్నారు. సో మన మైగ్రేషన్ ఈ డాక్యుమెంట్లో మొబిలిటీ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ నుంచి స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ని మనం EU దేశాలకి పంపించవచ్చు. సో దానికి ఒక చాలా మటుకు అది ఈ ఒప్పందంలో అది కూడా రాబోతుంది చాలా మటుకు. ఎందుకంటే మన దగ్గర ఇక్కడి నుంచి యూరోప్లో పాపులేషన్ తగ్గింది, చాలా మటుకు తగ్గుతుంది ఇంకా. అక్కడ పాపులేషన్ లేరు, అక్కడ ఎవరు కొనడానికి లేరు, తయారు చేయడానికి లేరు, బండి నడిపడానికి మనుషులు లేరు. సో వాళ్ళకి పాపులేషన్ తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని చర్చ్లు కూడా బంద్ అయిపోయినాయి యూరోప్లో, ఈవెన్ యూఎస్లో కూడా అదే నడుస్తుంది. పాపులేషన్ తగ్గిందన్నమాట. జపాన్లో చూడండి ఎల్డర్లీ పాపులేషన్ అయిపోయారు, యూరోప్లో పాపులేషన్ పడిపోతుంది. సో స్ట్రాటజిక్లీ మన మైగ్రేషన్ అక్కడ వెళ్తే, మన వాళ్ళు అక్కడ వెళ్తే పాపులేషన్ ఇంక్రీజ్. అదే కదా కెనడాకి ఎందుకు తీసుకెళ్తున్నారు మన వాళ్ళు, వాళ్ళ కెనడాకి పెద్ద ప్రేమం లేదు భారతదేశానికి. వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే మన పాపులేషన్ అక్కడ వెళ్తే ఒకటి వాళ్ళ అక్కడ పనులు చేయించుకోవడం మనుషులు ఉంటారు అక్కడ, అది కాకుండా కన్జ్యూమ్ చేయడానికి ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి ఎవరైనా కావాలి కదా, సూపర్ మార్కెట్లో తీసుకెళ్ళి పెడితే ఎవడొచ్చి ఉంటాడు. ఆస్ట్రేలియా కూడా అంతే, పాపులేషన్ తక్కువ ఉంది లోకల్ పాపులేషన్, సో వాళ్ళు యాడ్ చేస్తున్నారు అనమాట బయట నుంచి పాపులేషన్. ఇన్ఫాక్ట్ మీరు యూరోపియన్ యూనియన్ స్టేట్మెంట్ చూస్తే జర్మనీ చాలా మటుకు ఒక పాపులర్ డెస్టినేషన్గా ముందుకు వచ్చింది అనమాట. మనందరూ తెలిసిందే యూరోప్ టెక్నాలజీ కూడా నంబర్ 2 ఈజ్ డెన్మార్క్. మనం ఎప్పుడు యూఎస్ అని చెప్తుంటే యూఎస్ నంబర్ 1 ఉంటే వరల్డ్లో నంబర్ 2 టెక్నాలజీ ఫ్రంట్లో ఇన్నోవేషన్ దాంట్లో డెన్మార్క్ ఉన్నారు. ఆలోచించారు. సో మనం వాళ్ళని ట్యాప్ చేయట్లేదు ఇప్పుడు దాకా, ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ 2024 ఫిగర్ నా దగ్గర ఉంది. 2024లో మన దేశం నుంచి యూరోపియన్ యూనియన్లో రెసైడ్ చేస్తున్న వాళ్ళు, ఉంటున్న వాళ్ళు భారతదేశం నుంచి ఇండియన్ సిటిజన్స్ ఆల్మోస్ట్ 9,31,931,000 మంది ఉన్నారు. 9,31,607 టు బి ఎగ్జాక్ట్. సో 9 లక్షల మంది అంటే తక్కువ కాదు. అఫ్కోర్స్ దాన్ని పెంచుకోవచ్చు, దాని 10, 15, ఒక 16 లక్షల దాకా తీసుకెళ్ళచ్చు. కానీ అన్కంట్రోల్డ్ మైగ్రేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న యూరోప్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, ట్రంప్ కూడా చెప్తున్నా చూడండి, యూరోపియన్ దేశాలు చూస్తే అసలు మనం గుర్తుపట్టలేమని. అన్కంట్రోల్ మైగ్రేషన్ నడుస్తుంది. సుడాన్ నుంచి, సిరియా నుంచి, ఇరాక్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అందరూ వచ్చి పారిపోయి అక్కడ వచ్చి ఉంటున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక ఏం చెప్తారు టెక్నాలజీకి ఒక బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి కావాలని చెప్పి యూరోప్ ఇప్పుడు ఇన్సిస్ట్ చేస్తున్న దానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ మన వైపు నుంచి ఇది ఉండబోతుంది రాజు గారు. సార్, అయితే మనం ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ నుంచి ఈ ప్రతినిధుల బృందం ఇక్కడికి వస్తున్నదనే కన్ఫర్మ్ అయిందో అమెరికా యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చింది. ఆగమేఘాల మీద సెర్గియో గోర్ ఇక్కడ వచ్చి ఆర్బీఐ గవర్నర్ని కలిశాడు అంటే కాళ్ళబేరానికి వచ్చినట్టుగానే. అండ్ ఈ మధ్య ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది, కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ 50% కాస్త 25%కి తగ్గించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే లివరేజ్ ఉంది అంటే ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు, లివరేజ్ లేకపోతే మరొకలాగా బిహేవ్ చేస్తున్నారు. సో అమెరికాకి వేరే ఆప్షన్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది మీడియా హెడ్లైన్స్లో ఇది మోదీ గారు లేదా మోదీజీ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది ట్రంప్కి లేదా అమెరికాకి అని కూడా చెప్తున్నారు. సో ఇది ఎగ్జాజరేషన్ ఏం లేదని అనిపిస్తుంది. ఒకటి, చైనా మీద ఉన్నటువంటి డిపెండెన్సీ కొంత తగ్గినట్టు కనబడుతోంది. అండ్ అమెరికాకి కూడా మీరేమి మీ మార్కెట్ లేకపోతే మాకు పోయేదేం లేదు, మాకు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉన్నాయని కూడా చెప్పినట్టు అయింది కదా ఈ యొక్క డీల్స్తో. కరెక్ట్. ఎందుకంటే మనం బార్గెనింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఈ ఒక బ్లాక్గా మనం డీల్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, లేకుండా మనం ప్రతి ఒక్కొక్క దేశంతోనే సపరేట్ డీల్ చేయాల్సి వస్తుంది. అది సంవత్సరాలు పడుతుంది, ఇంకా 15-20 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఒకటేసారి 27 దేశాలతో మనం ఒప్పందం చేసుకుంటున్నాం. దాంట్లో అఫ్కోర్స్ యూకే లేరు. మన యూకేతో ఆల్రెడీ దీనికన్నా ముందు ఒప్పందం చేసుకున్నాం సంవత్సరం, లాస్ట్ ఇయర్ అయింది సపరేట్గా. సో ఆ ట్రేడ్ డీల్ నడుస్తుంది, సపరేట్గా నడుస్తుంది. సో ఇక్కడ మనం చేయబోతుంది ఈ యూతో చేయనప్పుడు సడన్లీ యూఎస్ కూడా ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, ఏంట్రా వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఏం చేస్తామని చెప్పేసి. ఇది కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్లు ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్లు మనం అక్కడికి తెప్పించుకుంటే 10% డ్యూటీలో యూఎస్ కార్లు ఇక్కడ రావు కదా, యూఎస్ కార్స్కి ఇంకా మార్కెటే ఉండదు ఇక్కడికి. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆ అడ్వాంటేజ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. బార్గెనింగ్ పవర్. మోదీ గారు చూడండి ఎక్కువ మాట్లాడరు, ఆయన చేస్తున్న పనులు ఆయన మినిస్టర్లతోని చాలా క్వైట్గా చేపించుకుంటారు. అది జయశంకర్ ఉండొచ్చు, పీయూష్ గోయల్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. క్వైట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఒప్పందం చేసుకున్నాం, మన బెనిఫిట్కి చేస్తున్నాం. మన వైపు నుంచి లెదర్ కానీ, టెక్స్టైల్స్ కానీ, టాయ్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ మన వైపు నుంచి ఎక్స్పోర్ట్ కావాలి. మనకి చాలా పెద్ద ప్రాబ్లం. ఈవెన్ షింప్ కూడా, అది కూడా వెళ్తుంది మన వైపు నుంచి.
ఇది ఒకసారి అక్కడికి వెళ్తే మన మార్కెట్ యూఎస్కి మనం వాట్ ఎవర్ మనకు నష్టం వచ్చిన మార్కెట్ యూఎస్లో అది మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. అది రాజుగారి పెద్ద అడ్వాంటేజ్ దీంట్లో. సో బహుశా ఇంకొక నేను చెప్పినట్టు ఒక 5 సంవత్సరాల్లో మనం యూ విల్ బికమ్ అవర్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడు యూఎస్ ఉన్నారు, కానీ రేపు యూ కూడా కావచ్చు, చెప్పలేం మనం. అది కాకుండా మన మ్యాన్ పవర్, మన పిల్లలకి ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్కి వెళ్ళలేకపోతున్న పిల్లలకి పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు వాళ్ళు ఇటువైపు చూస్తారు, యూరోప్ వైపు చూస్తారు. యూరోప్కి వెళ్దాం, మనం యూరోప్లో వెళ్ళి చదువుకుందాం, జర్మనీకి వెళ్దాం, ఫ్రాన్స్కి వెళ్దాం, డెన్మార్క్కి వెళ్దాం, అక్కడ చదువుకోవచ్చు, స్పెయిన్లో చదువుకోవచ్చు. సో మన వైపు నుంచి ఒక యాటిట్యూడ్ చేంజ్ కూడా రావాల్సి వస్తుంది పిల్లలకి. అమెరికన్ డ్రీమ్ అనేది పక్కన పెట్టి యూరోపియన్ డ్రీమ్ చూసుకుందాం మనం అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకసారి వెళ్తే కూడా మీకు ఉండడానికి కూడా ఒక స్టేబుల్ పాలసీ ఉంది. ట్రంప్ లాగా ఇవాళ ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పరు. మీరు వచ్చని చదువుకోండి ఇక్కడ అంటారు, మళ్ళీ చదువుకున్న తర్వాత మీరు అందరూ వెళ్ళిపోండి అంటారు. వాళ్ళు లోన్లు తీసుకొని పొలాలు అమ్మేసుకొని ఇల్లు అమ్మేసుకొని వెళ్తున్నారు లోన్ల కోసం. ఇది మార్పు తీసుకురావాల్సింది అనమాట. సో దిస్ చేంజ్ షుడ్ హ్యాపెన్. అండ్ డెఫినెట్లీ నా అంచనా ప్రకారం దిస్ ఇస్ అ వెరీ గుడ్ డీల్. దీని డీటెయిల్స్ ఎప్పుడు చెప్తారు చూడండి, ఇంగ్లీష్లో ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. బహుశా ఇంకొక 15-20 రోజుల్లో మనకి ఫస్ట్ డీటెయిల్ దీని నుంచి బయటకు వస్తుంది. దాని తర్వాత చాలా మటుకు ఫైనల్ డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినప్పుడు, లేకుంటే EU రిలీజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి. కానీ ఇట్ ఈస్ బిగ్, చాలా పెద్ద ఒక షిఫ్ట్ జరుగుతుంది ఇంటర్నేషనల్ ట్రేడ్లో. అది భారతదేశంతో ఇప్పుడు EU చేస్తున్న మార్పు అనమాట. రాజు కరెక్ట్ సార్. 2 దేశాలకి పెద్ద షాక్ ఇది. ఒకటి అమెరికాకి, 2 చైనాకి కూడా ఒక విధంగా షాక్. ఎందుకంటే మనకి కొత్త ట్రేడ్ పార్ట్నర్స్ దొరికారు. అది కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్, విన్ విన్ సిచ్యువేషన్. మనకి అవసరం ఉంది, వాళ్ళకి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఈ 2 దేశాలకు కంటగింపుగా ఉంటుంది. మోదీ గారు అన్నట్టుగా నిశ్శబ్ద విప్లవం లాగా చేసేది సైలెంట్గా చేస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళే కాలబేరానికి రాక తప్పదు. ఇప్పుడు అమెరికా అవసరం మనకు కాదు, మన అవసరం అమెరికాకి ఎక్కువ ఉందనే విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇట్స్ వెరీ పాజిటివ్ సైన్. మనం ఒక పాజిటివ్ డైరెక్షన్లో ముందుకెళ్ళడం అనేది వెరీ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే అన్ఫిల్టర్లో కానీ లేదా ఇతర కార్యక్రమాల నుంచి కానీ స్పెసిఫిక్గా ఏమైనా టాపిక్స్ని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు మాకు కామెంట్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. మనం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.